ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. డోర్ బంద్ చేసి. ఇక బాధితురాలి ఫోటోలు బయటకు ఎట్లా వచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజిఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఇక ఎఫ్ఐఆర్ నమోదు జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇక ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశించింది సుప్రీంకోర్టు బెంచ్. ఇక వరద బాధితులకు 16,500 జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచిన పొంగులేటి. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు. ఇక పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000. తడిసిన ప్రతి గింజ కొంటం. తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు ఫిర్యాదు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక వరద బాధితుల కుటుంబాలకు 16,500 చొప్పున సాయం అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎలాంటి అవినీతి అక్రమాలు తావు లేకుండా బాధిత అకౌంట్లోనే ఆర్థిక సాయం జమ చేస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవత దృక్పథంతో ఆర్థిక సాయాన్ని 16,500కు పెంచామని ఆయన చెప్పారు. ఇక ఆర్థిక సాయం వెంటనే బాధితులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు వరద ప్రభావితం సోమవారం సెక్రటరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండంగా ఉంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలపడం జరిగింది. అంతకుముందు 10,000 ప్రకటిస్తే మరి నష్టం అనేది చాలా జరిగిందని వాళ్ళు వాపోయారు. తర్వాత 16,500 వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నేతన్నలకు రుణమాఫీ ₹30 కోట్లు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నేతన్న చేయుతకు సంబంధించిన ₹290 కోట్లు చెక్కును అందజేస్తున్న సీఎం రెడ్డి. పక్కన మంత్రి తుమ్మల, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఇతరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు. నేత కార్మికులకు ఏడాదికి ₹1,30,00,000 ఆర్డర్లు. ఇక గత సర్కారు పెట్టిన బతుకమ్మ చీరలు బకాయిలు చెల్లించినాం. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహానీయుడు కొండ లక్ష్మణ బాపూజీ. కొందరు కలెక్షన్లు త్యాగం చేసి చెప్పుకుంటున్నామని విమర్శ. ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక IIHTకి కొండ లక్ష్మణ బాపూజీ పేరు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి పదవులు కూడా త్యాగం చేశారు. కేసీఆర్ నిల్వ నీడించి పార్టీ పెట్టినప్పుడు కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చింది కూడా బాపూజీనే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించేశారు. 1969 తెలంగాణ రాష్ట్ర వచ్చే వరకు పదవులు చేపట్టబోమని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రి రాజీనామా చేసిన మహామనిషి మన బాపూజీ అని ఆయన కొనియాడారు. కొందరు లీడర్లు రాజీనామాలు చేయడం, ఎలక్షన్లను తేవడం, కలెక్షన్లు తెచ్చుకోవడమే త్యాగం చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఉద్దేశించి ఆయన విమర్శించారు. కలెక్షన్ల ద్వారా కోట్లు కడిగించి ఎలాంటి లీడర్లది త్యాగం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును IIHTకి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక ఆయన కేసీఆర్పై కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇక చేనేత కార్మిక తీసుకున్న 30 కోట్లు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వానికి నేతన్న ఒకటేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని, ఇకపై తాము స్వయంగా సహాయక బృందాలు మహిళలకు ఏటా 2 చొప్పున చీరలు పంపిణీ చేస్తామని, ఇందుకోసం నేత కార్మికులకు ఏడాదికి ₹1,30,00,000 ఆర్డర్లను ఇస్తామని తెలిపారు. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT సోమవారం హైదరాబాద్ లలిత కళా తోరణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేనేత ప్రమోషన్ కోసమంటూ సినితారాల తలకు బెళుకులతో ఆర్భటాలు చేసి నేతలతో జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని, ఆత్మహత్యలే జరిగాయని ఆయన చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి.
ఇక గ్రీన్ ఫార్మాసిటీ అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూమిలో కోల్పోయిన వాళ్ళలో అందులో భాగస్వామ్యం కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక ఒక్కో పంచాయతీకి ఏటా ₹40 లక్షలు ఇవ్వాలి, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ సంబంధం ఉండొద్దు, కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ మార్చాలి, ఇక ఇప్పుడు ఇస్తున్న నిధులు ఏటు సరిపోవడం లేదు, ఇక ప్రజా ఆరోగ్యానికి వచ్చే గ్రాంట్లు పెంచాలి, 4th సిటీ నిధులు ఇవ్వాలని వినతి. అధికారులు రాజకీయ పార్టీ నేతలతో ప్రజాభవన్ పనగరియా టీం భేటీ, ఇక రాష్ట్ర ఆర్థిక అవసరాలను పనగరియాతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఆ కేంద్ర ఆర్థిక బృందం అనేది ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది. సో సెక్రటరియట్లో కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అనేది అయింది. సో కొన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేశంలో ఫస్ట్ మంకీ ఫాక్స్ కేసు, మన దేశంలో ఫస్ట్ మంకీ ఫాక్స్ కేసు నమోదైంది. ఇటీవలే ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తితో మంకీ ఫాక్స్ లక్షణాలు కల్పించగా టెస్టులు చేశారు, అందులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడి ఐసోలేషన్లో ఉంచాలని ఆ కేంద్రం వెల్లడించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మంకీ ఫాక్స్కి ఫాక్స్కి సంబంధించిన కొన్ని వివరాలు కూడా కేంద్రం అనేది వివరించడం జరిగింది. ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఆర్కేపూడి గాంధీ, ప్రజా వద్దులు కమిటీ చైర్మన్గా శరలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ నియమితమయ్యారు. ఇక కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అంచనాల ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్గా, ఇక పిర్లపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల రాకముందే సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవం, 3 గుళ్ళు కట్టించి గడపకో ₹1000 పంచేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని ఊరోళ్ళంతా కలిసి సర్పంచ్గా డిసైడ్ చేశారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు, విజయోత్సవాలు జరుపుకున్నారు. వరంగల్ జిల్లా చెరువు కొమ్మ తాండలో జరిగింది ఈ ఘటన అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక ఎలక్షన్కి ఇంకా 4 నెలల ముందే ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. సర్పంచ్కి సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించింది స్పీకర్ కార్యాలయం. కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. ఇక స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం 10 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం వలన వాళ్ళ బీఆర్ఎస్ చెందిన నాయకులు కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన కోర్టులు అనేది కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది, బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎల్పీ విలీనమయ్యేది కాదు, హైకోర్టు తీర్పు అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తామని వెల్లడించడం జరిగింది దయాకర్. ఇక ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు, హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. డ్రగ్స్ గంజాయిని అరికడతాం, లా అండ్ ఆర్డర్ అరెస్టు కాపాడుతామని ప్రకటన. పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. అంతకుముందు ఆయన సిబిఐకి సంబంధించిన బాధ్యతలు ఉండే, ఇప్పుడు కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు పోలీస్ కమిషనర్గా. ఇక హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ రద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తి ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. ఇక సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా విషయం జీఎస్టీవీ తొలగించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సూచించారు. మిగతా అన్ని వయసుల వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని 18 నుంచి 5% పరిధిలో తేవాలని డిప్యూటీ సీఎం ప్రకటించడం జరిగింది. ఇక క్యాన్సర్ మందులకు జీఎస్టీ 5% తగ్గింపు, బీమా ప్రీమియాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తాం. ఇది మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.